భయాన్ని పోగొట్టే మందు ఒకటి ఇచ్చారు. ఆయన హోమియో డాక్టర్, చాలా చక్కగా ట్రీట్ చేస్తారు అందరు. నేను ఎవరికైనా కావాలంటే కూడా ఆయన సంప్రదించవచ్చు. అందరికీ ఫ్రీ అండి, ఎవరికి ఆయన ఫీజు తీసుకోరు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని, రజనీ ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం. దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం. ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో కరసిద్దరం నవ్వుతున్నా, వసంతాలు ఎన్నొస్తున్నా, కోకిలమ్మ కబురేది. ఉత్తమామి విరబూస్తున్నా, తోటమాలి జాడేది. నాయదే తుమ్మెదై సన్నిధే చేరగా, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. కళ్ళ నిండా నీలి స్వప్నాలే మోయలేని ఇంత మోహం. దేహమున్న లేవు ప్రాణాలే, నీవు కదా నాకు ప్రాణం. సందెట్లో ఈ మొక్కే పూయని, పగలే బుగ్గలు దాయని, గులాబీలు పూయిస్తున్నా, తేనెటీగ అదుపేది. సందె మబ్బులెన్నొస్తున్నా, స్వాతి చినుకు తడుపేది. ప్రేమలో నావలా నీవే కోరగా, జాబిలంటి ఈ చిన్నదాని చూడకుంటే నాకు వెన్నెలేది. ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని, రగిలే ఆరాటల్లో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. హా, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. లా 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 లా. థ్యాంక్ యూ. సావిత్రి ప్రభాకర్ గారిలో ఉన్న ఒక గొప్పతనాన్ని నేను చెప్తానండి. అంటే నేను గమనించిన విషయం, స్మూలేలో కొన్ని వందల పాటలు పాడాను ఆవిడ.
జిక్కి పాట పాడినా, లీల గారి పాట పాడినా, జానకి గారి పాట పాడినా, సుశీల్ గారి పాట పాడినా ఆవిడ పరకాయ ప్రవేశం చేసేస్తారు. ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇది ఆ ముఖస్థుతి కోసం చెప్పడం కాదు. అంత బాగా ఇన్వాల్వ్ అయి పాడతారనమాట. జిక్కి గారు వచ్చి పాడుతున్నారు, అంత ఇన్వాల్వ్ అయి పాడతారు. చాలా మంచి గాయని, చాలా పాటలు పాడాను ఆవిడతో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.